Hello everyone, we are discussing about this problem. So minimum and maximum force applied for equilibrium on inclined plane. So ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, minimum and maximum force applied for an equilibrium on inclined plane. ఇక్కడ బ్లాక్ అనేది ఉంది inclined plane మీద. సో ఎంత మినిమం ఫోర్స్ మనం అప్లై చేస్తే బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో బ్లాక్ ఈ స్లైడింగ్ ఆన్ దిస్ inclined plane. సో inclined plane నుంచి బ్లాక్ అనేది స్లైడ్ అవుతుంది. ఓకే, సో మనం ఎంత మినిమం ఫోర్స్ అప్లై చేస్తే బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ లోకి వస్తుంది ఈక్విలిబ్రియం ఆన్ ఇంక్లైన్ ప్లేన్. సో బ్లాక్ ఈజ్ మూవింగ్, సో బ్లాక్ ఈజ్ స్లైడింగ్ ఆన్ దిస్ ఇంక్లైన్ ప్లేన్. సో బ్లాక్ కి ఎంత మినిమం ఫోర్స్ అప్లై చేస్తే రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయలేదు. డౌన్వర్డ్ డైరెక్షన్, సో mg sin theta, so sliding mg sin theta and mg cos theta. So we are applying force, minimum force on the block. సో మినిమం ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాం, బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ ఉంటుంది. సో ఎంత మినిమం ఫోర్స్ అప్లై చేయాలి. సో మినిమం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, బ్లాక్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ లో ఉంటుంది. సో మినిమం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకోవాలి, లిమిటింగ్ ఫ్రిక్షన్ తీసుకోవాలి. ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్, సో స్లైడింగ్ కి ఆపోజిట్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ బ్యాలెన్స్ చేద్దాం. సో మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ లోకి వస్తుంది కదా. సో రెస్ట్ పొజిషన్ లో వస్తే ఏమవుతుంది, ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ ఫోర్సెస్ ఏమున్నాయి, హారిజంటల్ గా. సో హారిజంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి, సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ప్లస్ మినిమం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో దేనికి బ్యాలెన్స్ అవుతుంది, ఎంజీ సైన్ థీటా. సో ఎంజీ సైన్ థీటా అనే ఎంజీ సైన్ థీటాతోని డౌన్ డైరెక్షన్ లో స్లైడ్ అవుతుంది కదా. సో దీన్ని బ్యాలెన్స్ చేసే ఫోర్స్ మనం అప్లై చేయాలి. సో మినిమం ఫోర్స్ అప్లై టు బ్యాలెన్స్ టు మేక్ ది రెస్ట్ బ్లాక్. సో మనకు తెలుసు ఫ్రిక్షన్ ఫోర్స్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్, సో వీ కెన్ రైట్ as n is equal to mg cos theta. సో mu s n is nothing but mg cos theta plus f minimum is equal to mg sin theta. So next f minimum minimum force is equal to mg sin theta minus us mg cos theta. So the minimum force required to stop make the block in rest position is f minimum is equal to mg sin theta minus us mg cos theta. So this is minimum condition. Then what is the maximum condition? So maximum force applied on the block to make rest position. So this is about the minimum condition. This is minimum condition. This is minimum condition. Minimum condition. So minimum force ఎంత అప్లై చేస్తే బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ లోకి వస్తుంది. సో నౌ వి డిస్కసింగ్ అబౌట్ ది మాక్సిమం కండిషన్. సో మాక్సిమం కేస్. సో మాక్సిమం మనం ఎంత ఫోర్స్ అప్లై చేయవచ్చు బ్లాక్ ని ఈక్విలిబ్రియం పొజిషన్ లోకి తీసుకురావాలంటే. ఇక్కడ నేను ఏం అప్లై చేస్తున్నా, ఎఫ్ మాక్సిమం ఫోర్స్ అప్లై చేస్తున్నా. మాక్సిమం ఫోర్స్ ఎఫ్ మ్యాక్స్. సో ఫోర్స్ అనేది మాక్సిమం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, బ్లాక్ అనేది త్రీ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో కాబట్టి దీనికి ఫోర్స్ ఆపోజిట్ లో ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. సో దీనికి ఆపోజిట్ లో ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ప్రీవియస్ కండిషన్ లో ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్, సో ఆపోజిట్ స్లైడింగ్. సో బ్లాక్ ఏ డైరెక్షన్ స్లైడ్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్ లో మాక్సిమం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి బ్లాక్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఫోర్స్
యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో దీన్ని మనం ఏమన్నా ఎఫ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. సో హియర్ n is nothing but n is equal to mg cos theta plus mu s mg cos theta. So maximum force applied on the block may be block at rest position in equilibrium in inclined plane. So this is the condition. So this is about the maximum minimum case. Okay, thank you. So ఇంకా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో రెగ్యులర్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ everyone.